యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. హలో, ఇప్పుడే వస్తాను. హలో, ఓకే. అమర్, పార్టీలో కూడా ఫోన్ కాల్స్ ఏంటి అమర్? పార్టీకి వచ్చి ఫోన్ కాల్స్ ఏంటి? నువ్వు ఫోన్లో బిజీగా ఉంటే పాపం ప్రియా బోర్గా ఫీల్ అవ్వదా? అయ్యో, ప్రియాకి బోరా? ఛాన్సే లేదు. థింకింగ్తో తన మైండ్ 24 అవర్స్ బిజీగానే ఉంటుంది. 24 అవర్స్ నీ గురించే ఆలోచిస్తుంది తను. అవును. అంత ప్రేమించే అమ్మాయి నీ వైఫ్గా రావడం నిజంగా నీ అదృష్టం. నీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటి ఇంత ఓవర్ చేస్తుంది? ఆయనతో అంత క్లోజ్గా మూవ్ అవ్వాల్సిన అవసరం ఏంటి అసలు? దీనికి గొప్ప తీసి ఆయన లవ్వర్ అయితేనా ఏంటి? యాక్చువల్లీ అమ్మో, పార్టీ అంటే మేము చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం సార్. కానీ మీరు ఇక్కడ సపరేట్గా వచ్చి మాట్లాడుకుంటే ఎలా? మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి సార్. అంటే ఇప్పుడు అమర్ని పాటలు పాడి డాన్సులు చేయమంటారా ఏంటి?
సార్ డాన్స్ చేస్తానంటే ఆయనకి జోడీగా స్టెప్పులు వేయడానికి నేను రెడీ. మేము కూడా రెడీ సార్. ఆహా, అప్పుడు మీ చెంప పగలగొట్టడానికి మా ఆవిడ కూడా రెడీగా ఉంటుంది. అది మీకు ఓకే అయితే నేను మీతో డాన్స్ చేయడానికి నేను కూడా రెడీ. ఏమంటారు? చేద్దామా? అమర్ ఇప్పుడే వస్తాను. ఓకే. నిజంగానే మా ఆయన లవర్ ఇక్కడ ఉన్న వాళ్ళలోనే ఉందా? నాకు తెలియకుండా ఆయన రోజు తనని కలుస్తున్నారా? నన్ను మోసం చేస్తున్నారా? పార్టీలో ఉన్న వాళ్ళలో మీ ఆయన లవర్ ఎవరో తెలుసుకోలేక తెగ టెన్షన్ పడిపోతున్నట్టున్నావు. ఏయ్, నన్ను డిస్టర్బ్ చేయడమేనా నీ పని? పార్టీలో కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా? నువ్వు ప్రశాంతంగా ఉండాలనే కదా ప్రియా మీ ఆయన లవర్ ఎవరో నీకు చెప్తానంది. ఎలా కనిపెట్టాలో అని నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు. పార్టీ పూర్తయ్యేలోపు తనెవరో నీకు క్లారిటీ వచ్చేలా నేను చేస్తాను. నువ్వు అనవసరంగా నరాలు చిట్లిపోయేలా ఆలోచించి తలపోటు తెచ్చుకోకు, ఓకేనా? తను వేళ్ల మధ్యలోనే ఉంటే నేనెందుకు కనిపెట్టలేకపోతున్నాను? చిన్న క్లూ కూడా దొరకట్లేదేంటి? అసలు ఆయన లవర్ ఎవరై ఉంటారు? ప్రియా, ఏంటి శ్రీవారు? ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఏం లేదండి, కాల్ వస్తే మాట్లాడడానికి వచ్చానంతే. అక్కడ అందరూ నువ్వు కనిపించట్లేదని అడుగుతున్నారు. వెళ్దాం పదా. రా రా.
ఏంటి బ్రో, ఇద్దరు కలిసేయండి. కమాన్ సిస్టర్, కమాన్. సారీ, నేను క్యాజువల్గా తీసుకుంటాను అనుకున్నాను. అటుపక్కకి డ్యాన్స్ వేసుకుంటాను. నో ప్రాబ్లం. నీతో అర్జెంటుగా మాట్లాడాలి, నాతో రా. వాళ్ళేంటి అలా వెళ్ళిపోయారు? ఏయ్ ప్రియా, ఏం చేస్తున్నావు? మరి నువ్వు చేస్తున్నదేంటి? నేనేం చేస్తాను? ఏం చేసావా? నేను మొదటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. హాస్పిటల్ పెట్టాలని డిసైడ్ అయినప్పటి నుంచి నువ్వు నా భర్తతో రాసుకుని పూసుకుని తిరుగుతున్నావు. అసలు ఎవరు నువ్వు? ఎందుకు నా భర్త వెంట పడుతున్నావు? చీప్గా మాట్లాడుకు ప్రియా. నేను నీ భర్త వెంట పడ్డావేంటి? వీఆర్ జస్ట్ కొలీగ్స్. ఏదో కాస్త క్లోజ్గా ఉంటున్నాం, దాన్ని తప్పపడితే ఎలా? క్లోజ్గా ఉండడం అంటే కలుపుగోలుగా ఉండటం, కసిగా మీతో పడటం కాదు. ప్రియా, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వు తప్పుగా బిహేవ్ చేస్తున్నావు కాబట్టి నేను తప్పుగా మాట్లాడుతున్నాను. ఎప్పుడు చూసినా మా ఆయన చుట్టూ తిరుగుతుంటావేంటి నువ్వు? ఇందాక కూడా నువ్వు చేసిందేంటి? ఎవరి పేరుతో వాళ్ళు డాన్స్ చేయాలని చెప్పింది నువ్వే కదా. మళ్ళీ ఎందుకు మా ఆయన చేతులు పట్టుకొని డాన్స్ చేస్తున్నావు? నీకంటే బుద్ధి లేదు సరే, నీ భర్త ఎలా ఊరుకుంటున్నాడు? సిగ్గు లేకుండా వచ్చి నా చెయ్యి పట్టుకొని డాన్స్ చేయాలని చూస్తాడండి. అసలు మీరు భార్యాభర్తలేనా? భార్యాభర్తల బంధం గురించి మీకు తెలీదా? లేక బయట దేశంలో తిరిగొచ్చాం కదా అని మీ ఇష్టం వచ్చినట్టు ఎవరితో పడితే వాళ్ళతో ఎలా పడితే అలా ఉండొచ్చు అనుకుంటున్నారా? ప్రియా, యూర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. లిమిట్స్ క్రాస్ చేసింది నువ్వు, అది ముందు తెలుసుకో. నువ్వు హాస్పిటల్ పెట్టావు, అందులో మా ఆయన పార్ట్నర్. మీ మధ్య ఏదున్నా దాని వరకే ఉండాలి, అంతేగాని పార్ట్నరే కదా అని చనువు తీసుకొని మీద పడిపోతాను, చేతులు పట్టుకొని డాన్స్ చేస్తాను, కుదిరితే ఇంకా ఏదైనా చేస్తాను అని నువ్వు రెచ్చిపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? మూతి పళ్ళు రాలగొడతాను. నువ్వు పళ్ళకిలించి మాట్లాడుతూ ఆయన్ని చూసి చొంగ కారుస్తుంటే చూడ్డానికి ఎంత చండలంగా ఉందో తెలుసా? పెళ్ళైన ఆడపిల్లవే కదా, పరాయి మగాడితో ఎంతవరకు ఉండాలో ఎంతవరకు ఉండకూడదో తెలీదా నీకు? నువ్వు అమెరికాలో పెరుగుండొచ్చు, కాని పుట్టింది ఇండియాలోనే కదా. ఇక్కడి పద్ధతులు సంప్రదాయాలు కాస్తైనా తెలుసుంటాయి కదా. ఆడపుట్టుక పుట్టినప్పుడు అనుకువగా ఉండటం నేర్చుకోవాలి, కాని ఎలా అందరి మగాళ్ళ మీద పడిపోవటమేంటి దరిద్రంగా? హేయ్, ఏంటి నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నేను అమర్ మోహన్ చూసి ఊరుకుంటున్నాను. ఆ రోజు కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఇలాగే అవమానించావు. అయినా నీ భర్త మీద నీకెందుకంత అనుమానం? నా అనుమానం నా భర్త మీద కాదు, నీ మీద. వాట్ ద హెల్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, మా ఆయన ఎర్రగా బుర్రగా మహేష్ బాబులా ఉంటాడని నువ్వు ఆయన మీద మోసపడుతున్నావని నాకు డౌట్ గా ఉంది. ఇది చాలా టూ మచ్ ప్రియా. నువ్వు నన్ను చాలా బాధ పెట్టేలా మాట్లాడుతున్నావు. నువ్వు నన్ను బాధ పెట్టేలా ప్రవర్తిస్తున్నావు, అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను. ఇంకోసారి నువ్వు మా ఆయన మీద పడ్డం కానీ ఆయనతో క్లోజ్ గా మూవ్ అవటం కానీ చేయకూడదు.
ఆయనతో మినిమం 2 మీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయి. అది దాటి ముందుకొచ్చావో నీకు మామూలుగా ఉండదు. అక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా పద్ధతిగానే ఉన్నారు కదా, ఎవరి పాటికి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. నువ్వు మాత్రం ఎందుకు ఓవర్ చేస్తున్నావు? నా ముందే నువ్వు మా ఆయన్ని చేతులు పట్టుకుని లాగితే నేనేమనుకోవాలి? పైగా నేనేదో నిన్ను ఇన్సల్ట్ చేస్తున్నాను అన్నట్టు మాట్లాడుతున్నావు. నిజానికి నువ్వే నన్ను పార్టీకి పిలిచి మరీ ఇన్సల్ట్ చేస్తున్నావు. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ దర్శిని. దీన్ని నువ్వు ఎలా తీసుకున్నా పర్వాలేదు, నేను మాత్రం చాలా సీరియస్ గా చెప్తున్నాను. మర్యాదగా మా ఆయనకి దూరంగా ఉండు. ఇలా అయితే కష్టం ప్రియా. నువ్వు నన్ను అనుమానిస్తున్నానని చెప్తున్నావు కానీ ఇండైరెక్ట్గా మీ ఆయన్ని అనుమానిస్తున్నావు. అమర్ లాంటి వ్యక్తిని అనుమానించడంలో అసలు అర్థమే లేదు. నేను మా ఆయన్ని అనుమానిస్తున్నానని చెప్పడానికి నువ్వెవరు? ఆ మాట నేను చెప్పట్లేదు ప్రియా, నీ చేతలే చెప్తున్నాయి. నువ్వు నా మీద కోపంతో నన్ననే ప్రతి మాటలో నీకు మీ ఆయన మీద నమ్మకం లేదని ఫీలింగ్ కనిపిస్తుంది. నమ్మకం లేనప్పుడు కాపురాలు నిలబడవు ప్రియా, అది గుర్తుపెట్టుకో. ఎదుటి వాళ్ళని తప్పు పట్టడం కాదు, ఫస్ట్ నిన్ను నువ్వు సరిదిద్దుకో. మా శ్రీవారు ఇక్కడ. చూసావా ఎలా వెతుక్కుంటుందో? చెప్తా, ఇందాక చాలా ఓవర్ చేసిందిగా, దాని గుండె బద్దలైపోయే నిజం చెప్తా. ఏంటి ఎందుకు పదే పదే నా కాల్ చేస్తున్నావు? నీకు టైం వచ్చింది ప్రియా. నువ్వు వెతుకుతున్న మీ ఆయన ఇప్పుడు తన లవర్తో మాటల్లో మునిగిపోయున్నాడు. ఎక్కడా? వెతుక్కో. నేనడిగేది నువ్వెక్కడా అని. అన్నీ చూసినట్టే మాట్లాడుతున్నావు కదా. హా, నన్ను నువ్వు ఎప్పటికీ కనుక్కోలేవు గాని చెప్పాగా పోల్చుకోలేవని. కానీ అర్థమైందిగా చూసే చెప్తున్నానని. మరింకేంటి లేటు, వెళ్ళి ఆ దృశ్య కావ్యాన్ని నీ నయనాలతో తిలకించి విలపించు ప్రియా.